హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసిరి, న్యూరో స్పెషలిస్ట్, మన్వి హాస్పిటల్, విజయవాడ. రీసెంట్ గా ఒక పేషెంట్ నాకు సివియర్ హెడ్ఏక్ తో ప్రెజెంట్ అయ్యారండి. ఆ సివియర్ హెడ్ఏక్ తో ఏంటి అని ఎగ్జామిన్ చేస్తుంటే ఈవెన్ విజువల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. ఫండోస్కోపీ చేశాను. మన ఫండోస్కోపీ చేస్తే పాప్లిడిమా ఉంది. ఆ పాప్లిడిమా కూడా గ్రేడింగ్ కోసం నేను ఆఫ్థమాలజిస్ట్ కూడా కన్సల్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఆఫ్థమాలజిస్ట్ కన్సల్ట్ చేసినప్పుడు ఆమెకి గ్రేడ్ 4 పాప్లిడిమా ఉంది. ఏంటి ఈమెకి ప్రాబ్లము, సెంట్రల్ కాజ్ ఏంటి అని చెప్పి రూల్ అవుట్ చేసుకోవడం కోసం మనం ఎంఆర్ఐ తీస్తే ఎంఆర్ఐ బ్రెయిన్ వచ్చేటప్పటికి నార్మల్ గా ఉంది. ఇట్లాంటి కండిషన్స్ నేను అప్పుడు ఆమెని డయాగ్నోస్ చేసింది ఏంటంటే బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ ఆర్ సూడో ట్యూమర్ సెరిబ్రే అంటారండి. ఇది ఒక రేర్ కండిషన్. ఎస్పెషల్లీ ఒబేస్ ఫిమేల్ పేషెంట్స్ లో మనం చూస్తూ ఉంటాము. ప్లస్ ఫిమేల్స్ హూ ఆర్ మోర్ యూజింగ్ కాంట్రాసెప్టివ్స్ అంటే పిల్లలు పుట్టకుండా వాడే కాంట్రాసెప్టివ్స్ పీపుల్ లో కూడా మనం ఇది ఎక్కువ చూస్తూ ఉంటాము. చాలా రేర్ డిజార్డర్ అది. ఈ పేషెంట్ కి కొంతమందికి మరి గ్రేడ్ 4 పాప్లిడిమా లేకుండా జస్ట్ విత్ సింపుల్ విజువల్ డిస్టర్బెన్స్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి మనం కొన్ని మెడికేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ మెడికల్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ఈ పేషెంట్ కి గ్రేడ్ 4 పాప్లిడిమా ఉంది అండ్ షీఈస్ అబౌట్ టు లూజ్ హెర్ విజన్ అనమాట. అండ్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆమెకి నేను కంప్లీట్ గా డయాగ్నోస్ చేసి ఇట్లాంటి పేషెంట్స్ కి 3 టైప్స్ ఆఫ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఒకటి వేనస్ స్టంటింగ్, రెండోది వెంట్రికులో పెరిటోనియల్ షంట్, ఇంకోటి టీకో పెరిటోనియల్ షంట్ అంటాం. అంటే స్పైన్ నుంచి మనకి షంట్ వేయటం అనమాట. అసలు ఫస్ట్ ఎందుకని బినైన్ అంటే మన స్కాన్ చూస్తే నార్మల్ గా ఉంది. కానీ ఈ బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి అంటే యూజువల్ గా బ్రెయిన్ అనేది చాలా క్లోజ్డ్ బాక్స్ లాగా ఉంటుంది. అందులో మనకి ఆ బ్రెయిన్ మధ్యలో మనకి సిఎస్ఎఫ్ అని ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ సిఎస్ఎఫ్ అనే ఫ్లూయిడ్ ఎవ్రీడే 1 ml ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అనేది మనకి బ్రెయిన్ నుంచి స్పైన్ కి సర్క్యులేట్ అవుతా ఉంటుంది. దిస్ ఈస్ ఎ సైకిల్ థింగ్ అనమాట. ప్రొడక్షన్ అనేది ఎంత ప్రొడక్షన్ చేయాలి, మిగతాదంతా కూడా మళ్ళీ మనకి అబ్జర్వ్ అయిపోతుంటుంది త్రూ సైనసెస్ అంటే వీనస్ ద్వారా మనకి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. సో ఈ సైకిల్ లో కొంచెం డిఫరెన్సెస్ వస్తే మనకి బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ రావచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ద సిఎస్ఎఫ్ అయి ఉండొచ్చు. అదర్వైజ్ అబ్జార్ప్షన్ కూడా తక్కువ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లాంటి కండిషన్స్ లో మనం పేషెంట్ కి ఏంటంటే నేను చెప్పిన ఈ 3 సర్జికల్ ట్రీట్మెంట్స్ మనం చేసుకోవచ్చు అనమాట. ఈ పేషెంట్ కి నేను చూస్తే వెంట్రికల్స్ చాలా చిన్నగా ఉన్నాయి, స్లిట్ వెంట్రికల్స్ టైప్ లో. సో ఈ పేషెంట్ కి నేను టీకో పెరిటోనియల్ షంట్ అనేది చేయడం జరిగింది. ఆఫ్టర్ షంట్ పేషెంట్ కూడా బాగా రికవర్ అయ్యారు. హెడ్ ఏక్ అంతా కూడా రికవర్ అయింది. ఇంకా విజన్ అనేది గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవ్వాలి. థ్యాంక్ యూ.